హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తినడానికి టేస్టీగా, చేయడానికి ఈజీగా చేసుకోగలిగే ఎగ్ పాస్తా ఈరోజు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మార్నింగ్ టైంలో టిఫిన్గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనినే మ్యాక్రోనీ కూడా అంటారు. ఇందులో రకరకాల షేప్స్ ఉంటాయి. ఈ ఎగ్ పాస్తాని మీరు కూడా టేస్టీగా చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా ముందుగా 1 కప్పు పాస్తా తీసుకోవాలి. ఏ షేప్లో ఉన్నా చేయడం ఒకే పద్ధతి. ఈ విధంగా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ సాల్టు అలాగే 1/2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులో పాస్తాని వేసి బాయిల్ చేసుకోవాలి. పాస్తా అనేది ఈజీగా బాయిల్ అవుతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే నైఫ్తో కానీ లేదా స్పోర్క్తో కానీ కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అయితే బాయిల్ అయినట్లు. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా వంపేసి ఇలా స్ట్రైనర్లోకి తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. పాస్తా చల్లబడేలోపు మనం ఆనియన్, టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులో 1/2 స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇలా 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం బీట్ చేసుకున్న ఎగ్ కూడా వేసుకోవాలి. ఇలా ఎగ్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఆ తరువాత అదే ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత టమోటా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే పాస్తా, ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ పాస్తాని బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 1/2 మినిట్ పాటు కలుపుకున్న తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, ఇంకొంచెం స్పైస్గా తినే వాళ్ళకు కారం ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలాలు ఎగ్ పాస్తాకి బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఈవినింగ్స్ టైంలో మనకు స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ పాస్తా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా 15 సెకండ్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ పాస్తాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చివరగా ఇందులో 2 స్పూన్ల వరకు టమోటా సాస్ని యాడ్ చేసుకున్నాం. మీకు నచ్చకపోతే టమోటా సాస్ని స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ పాస్తా రెడీ అయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ పాస్తాని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.